హుకుం మెయిల్ బస్తర్కి కొత్త ఆశ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన బస్సులు కేవలం రవాణా మాధ్యమాలే కాదు, ప్రజలకి కొత్త ఆశను కలిగించే సాధనాలు కూడా. తక్కువ ఛార్జీలు, స్థానిక సిబ్బంది, ప్రగతికి సూచికగా హుకుం మెయిల్ అనే బస్ సర్వీస్ ఇప్పుడు పూవర్తిలోని కుగ్రామాలను ప్రపంచంతో కలుపుతుంది. ఒకప్పుడు మనుషులు సంచరించడానికే భయపడే ప్రాంతంలో ఇప్పుడు ఒక బస్ స్టాప్ ఏర్పాటైంది. ఒక మనిషి ధైర్యం, రోడ్ల ఏర్పాటు ఎలా బస్తర్ని బయట ప్రపంచంతో కలుపుతున్నాయో చెప్పే కథ ఇది. ఛత్తీస్గఢ్లోని కుగ్రామమైన సుక్మా నుంచి పూవర్తి వరకు కలిపే మొదటి బస్సు హుకుం మెయిల్ గురించి తెలుసుకుందాం రండి. ఆశ రెండక్షరాల పదమే కాని దానికి లోతైన అర్థం ఉంది. బయట నుండి చూసేవారికి హుకుం మెయిల్ ఒక మామూలు పాసెంజర్ బస్లా కనిపిస్తుంది, కానీ సుక్మాలో ఉంటున్న వారికి మాత్రం ఇది కొండంత అండ. ఒకప్పుడు మావోయిస్టులు లిబరేటెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతంలో ఎక్కడైతే రోడ్లనేవి ఒక తీరని కలగా భావించారో, ఎక్కడైతే ప్రయాణం అంటే రోజుల తరబడి నడవడమే అని అనుకునేవారో, ఇప్పుడు అదే సుక్మాలో ఒక బస్సు కొత్త మార్పుని తీసుకువస్తుంది. హుకుం మెయిల్ ఇది 24 సీట్లు ఉన్న ఒక బస్. ఇది ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కార్యాలయం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామమైన పూవర్తిని కలిపే మార్గంలో ఈ బస్ తిరుగుతుంది. మొదటిసారిగా ఏర్పాటైన ఈ బస్ సౌకర్యం ఒక కొత్త ఆశకు సంకేతం కూడా. నీతి ఆయోగ్ పథకం ద్వారా 4 బస్సులు సుక్మా ప్రాంతం కోసం కొనడం జరిగింది. ఈ బస్ బాధ్యతలని ఆదివాసీ అయిన అనూప్ ధ్రువ్ చూసుకుంటున్నారు. నేను గతంలో టీచర్గా పనిచేశాను. తర్వాత ప్రభుత్వం సాయంతో 2009లో ట్రావెల్ బిజినెస్ మొదలుపెట్టాను. నేను 24 మంది పాసెంజర్లు పట్టే బస్ని తీసుకున్నాను. అయితే ఇది నాకు చాలా పెద్ద పెట్టుబడి. నేను నా ట్రావెల్ బిజినెస్ని హర్ష్ ట్రావెల్స్ పేరుతో చేస్తున్నాను. ఇవి దంతెవాడ, సుక్మాల్లో పనిచేస్తున్నాయి. ఒకప్పుడు మనుషులు కూడా తిరగడానికి అనుమతి లేని ప్రాంతాలైన ధోర్నాపాల్, జాగర్గొండ, బసాగూడ లాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రోడ్లు కొత్తవే, కానీ ఛార్జీల మాటేమిటి? సుక్మా నుండి పూవర్తి వరకు ఛార్జీలు ఎంత? మొదటి 5 కిలోమీటర్లకి 7 రూపాయలు, ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్కి 75 పైసలు అదనం. పూవర్తికి వెళ్లాలంటే మొత్తం మీద 100 రూపాయలు. మొదటి 5 కిలోమీటర్లకి ప్రయాణికుడు 7 రూపాయలు చెల్లిస్తే చాలు. దాని తర్వాత ఒక్కో కిలోమీటర్కి 75 పైసలు అదనంగా చెల్లించాలి. పూవర్తికి వెళ్లాలంటే మొత్తం మీద 100 రూపాయలవుతుంది. కూలీ దినాలు పోగొట్టుకుని రోజుల తరబడి ఆ ఊళ్ళో వాళ్ళు నడిచే కంటే ఈ మొత్తం చాలా చిన్నదే అని చెప్పొచ్చు. ప్రమాదకర మలుపులతో ఉన్న ఆ ఊర్లలో అనూప్ ఒక పాత బండి మీద ప్రయాణికుల్ని తీసుకువెళ్లేవాడు. కానీ ఇప్పుడు మాత్రం సుక్మా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సంస్థ పేరు మీద నమోదైన బస్సులను నడుపుతున్నాడు. ఇది డబ్బు సంపాదించి లాభాలు ఆర్జించడానికి చేస్తున్న పని కాదు, కేవలం ఊర్లో వారి మేలు కోసం చేస్తున్న సేవ మాత్రమే. ఇప్పుడు అనూప్ సుక్మా కొత్త రోడ్ల మీద బస్లో వెళ్తూ ఉంటే గతం అతనికి గుర్తు వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ ఒక చిన్న రోడ్డు సన్నటి దారితో ఉండేది. అప్పటికి ఇంత పూర్తి స్థాయిలో లేదు. ఒకవేళ ఇక్కడి నుండి జగదాల్పూర్ వెళ్లాల్సి వస్తే మేము కార్ల కోసం వేచి చూడాల్సి వచ్చేది. ఎక్కడికైనా వెళ్లాలంటే ఒకరోజు ముందే ఆ ట్రిప్ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. ఒకవేళ మేము ఉదయం బయలుదేరితే సాయంత్రానికి కానీ జగదాల్పూర్లో ఉండేవాళ్ళం కాదు. అప్పట్లో పరిస్థితి అలా ఉండేది. 2002-3 తర్వాత ఇక్కడ భయంతో కూడిన వాతావరణం ఉండేది. బెజీ దగ్గర కొత్తగా స్టేషన్ కట్టిన సమయం అది. అప్పట్లో దాని చుట్టుపక్కల జరిగిన సంఘటనల గురించి, ఆ స్టేషన్ను నక్సలైట్లు పేల్చేశారని, ఇలా రకరకాల విషయాలు నేను విన్నాను. అలా మొదటిసారి నాకు నక్సలైట్ల గురించి తెలిసింది. ఈ బస్ రాకతో సుక్మా ప్రజలు తమ గతాన్ని కూడా వెనుకే వదిలేసే సూచనలు ఉన్నాయి. అనూప్ తాను ఇక్కడితో ఈ పయనాన్ని ఆపబోవడం లేదని, ఇంకా 2-3 గ్రామాలు ఉన్నాయి. వీటి మధ్య రోడ్డు వస్తే వాటికి జిల్లా కేంద్రానికి మధ్య కూడా ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను కూడా అదే ప్లాన్ చేస్తున్నాను. ఎలాగైనా ఈ మార్గంలో కూడా రోడ్డు, బ్రిడ్జ్ నిర్మించాలని. ఎలాగో రోడ్డు పన్ను ఆదాయం వస్తుంది కనుక ప్రభుత్వం ఈ వాహనాల విషయంలో ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మావోయిస్టు ఉద్యమ పతాక స్థాయిని కొద్ది కాలం క్రితమే చూసిన ప్రాంతంలో ఇది చాలా పెద్ద మార్పు. విద్యార్థులకి, రైతులకి, గృహిణులకి ఇది కేవలం ప్రయాణ మార్గం మాత్రమే కాదు. ఆస్పత్రులు, మార్కెట్లు, పాఠశాలలు వంటి ఆవశ్యక ప్రాంతాలకు వెళ్లడానికి ఒక మార్గం. అంతేకాదు, ఒకప్పుడు వారు కన్న కళ్ళకి సజీవ రూపం కూడా. పూవర్తి సుక్మాకి నైరుతి దిశలో ఉంది. అక్కడే ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమాలు ఉధృతంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ బుల్లెట్ల కన్నా రోడ్ల శబ్దమే ఎక్కువగా ఉంది. ఇది ఇక్కడితో ఆగదు. తర్వాతి బస్సు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రాబోతుంది. దీనివల్ల స్థానిక మహిళలకు ఈ రవాణా వ్యవస్థ మీద, ఆదాయం మీద నియంత్రణ ఉంటుంది.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ సర్వీసుల్ని ఇక్కడ ప్రారంభించడానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమ ఛాయల వల్ల చెలరేగిన భయానక వాతావరణం ఇంకా పూర్తిగా మాసిపోలేదు. కానీ మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తగా నిర్మించిన రోడ్లు లోపలి ప్రపంచానికి బయటి ప్రపంచానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాయి. బస్తర్లో మార్పు ఈ రూపంలో కనిపిస్తుంది. ఇక నుండి సుక్మాలో బస్లో ప్రయాణం చేయడం ఒక అందని ద్రాక్ష కాదు, హుకుం మెయిల్. ఈ బస్ సర్వీస్ బస్తర్లో ఆశకి, స్వేచ్ఛకి, మంచి భవిష్యత్తుకు కూడా చిహ్నం.